వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారం కార్యక్రమానికి. ఇప్పుడు మనం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతాఫల్ మండి డివిజన్లో ఉన్నాము. సీతాఫల్ మండి డివిజన్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఇక్కడ నల్ల పరిస్థితి చూడండి. ఇక్కడ ఫెన్సింగ్ లేదు ట్రాన్స్ఫర్కు. దానికి తోడైందంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట. ఒకటి కన్స్ట్రక్షన్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ కంకర్ వేసారు. రేపు లేబర్ గిట్లా దీన్ని తవ్వుతుంటే కానీ, లేకుంటే ఎవరన్నా పిల్లలు పోయినా, లేకుంటే లేబర్ ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ చేసే లేబర్ గిట్లా ఎవరైనా తవ్వుతున్నా వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది. ఇక్కడ పక్క కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది చూడండి, ఇది ఆకాశాన్ని అంతే ఎత్తు ఒక బిల్డింగ్ అవుతుంది. మళ్ళీ ఇంత చిన్న గల్లీలు ఇంత పెద్ద బిల్డింగ్ ఎట్లా కడుతురు అన్నది వాళ్ళకే తెలియాలి, మున్సిపల్ అధికారులకే తెలియాలి. ఇంత పెద్ద బిల్డింగ్ కడుతురు, ఇది చిన్న గల్లీ వాట్ ఎవర్. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఈ ట్రాన్స్ఫర్ దిక్కించి ఇప్పుడు రేపు ఇక్కడ వీళ్ళు వేసుకురు, వీళ్ళ అవసరం ఇలా తీసుకురు. రేపు ఎవరైనా ఇక్కడ పనిచేసే లేబర్లు దీన్ని తీయనికి కంకర తీయనికి వస్తారు. ట్రాన్స్ఫర్ అది ఎంత డేంజర్గా ఉంది చూడండి. దానికి ఫెన్సింగ్ లేదు, అది మొత్తం ఎర్త్ వచ్చింది. ఇప్పుడు దీని దగ్గర ఎవరన్నా వచ్చి తాకి చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే ఓనర్ భరిస్తాడా, లేకుంటే వాళ్ళ కాంట్రాక్టర్ భరిస్తాడా, లేకుంటే స్థానిక ప్రజాప్రతినిధులు భరిస్తారా, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ భరిస్తారా, విద్యుత్ శాఖ అధికారులు భరిస్తారా? ఈ పేదల వాళ్ళ లేబర్లు, పేదవాళ్ళ ప్రాణాలకు ఎవరి రక్షణ ఉంటుంది? ఎవరి రక్షణ లేదు. దాంతోపాటు ఈ చూడండి ఎంత గలీజ్ ఉంది ఈ ప్రాంతము. అసలు ఇక్కడ ఎవరు స్వీపింగ్ చేసేటట్టు లేరు. ఎక్కడ చెత్త అక్కడనే ఉంది. నీళ్ళు ఆగిపోయినాయి. ఎంత అధ్వాన్నంగా ఉందంటే ఆ పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. అక్కడ చూస్తుంటే ఎట్లా పోతే వర్షం కొట్టినప్పుడు ఇంత దరిద్రంగా ఉందంట సీతాఫల్ మండి. మళ్ళీ సీతాఫల్ మండిలో గతంలో ఉన్న కార్పొరేటర్ 2 సార్లు నిలబడ్డారు, 2 సార్లు గెలిపించారు ప్రజలు. దీనికోసమేనా? ఇక చూడండి ఇక్కడ ప్రాంతం చూడండి, ఒకసారి ఇక్కడ చూపించండి. ఇక చూడండి ఎట్లుందో ట్రాన్స్ఫర్ చుట్టూ. ఇది ఇంత అధ్వాన్నంగా ఉంది పరిస్థితి. ఇంత అధ్వాన పరిస్థితిలో మన సికింద్రాబాద్ నియోజకవర్గం ఉందంటే మీరే ఇది చేయాలి. సర్కిల్ పరిధిలో ఇప్పుడు ప్రజెంట్లీ దీనికి తార్నాక సర్కిల్ అయింది, మెట్టుగూడ సర్కిల్ అయింది. ఇప్పుడు 2గా దీన్ని విభజించారు. పునర్విభజనలో భాగంగా అక్కడ చూడండి పరిస్థితి ఎంత ఉంది. విద్యుత్ శాఖ అధికారులు దీనికి ఫెన్సింగ్ చేయలేదు, కార్పొరేటర్ పట్టించుకోరు, అండ్ మున్సిపల్ అధికారులు పట్టించుకోరు. ఇక్కడ చూడండి ఇదేంది పరిస్థితి. ఎవరికైనా విద్యుత్ శాఖ తగిలి ఇలా అయితే ఏమైనా ప్రమాదం జరిగితే ఎంత డేంజర్ ఉంటుంది. ప్రాణాలకు అసలు విలువ లేకుండా పోయిందండి. మున్సిపల్ అధికారులు మాత్రం మొత్తం ఏ నిర్లక్ష్యం, ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చారు, వదిలేసారు. ఈ లైన్ ఇక్కడ రూపాయి పెట్టరు. నాలా కబ్జా చేసి చాలా నిర్మాణాలు జరిగినాయి. ఇక్కడ వర్షం పడితే ఇదంతా నిండిపోతుంటుంది. మళ్ళీ ఉన్న నాలాలు అందరు కన్స్ట్రక్షన్ చేసుకుంటూ పోతుంటే పక్కకించి ఇక టౌన్ ప్లానింగ్ అధికారులు సిబ్బంది అసలు పట్టించుకోరు. అంత అక్రమ నిర్మాణదారుల సైడే ఉంటారు వాళ్ళు. పరిస్థితి మరీ దారుణంగా ఉంది సీతాఫల్ మండిల పరిస్థితి. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులారా, జిహెచ్ఎంసీ అధికారుల ప్రజల ప్రాణాలకు విలువేయండి. వెంటనే దీనికి ఫెన్సింగ్ ఏర్పాటు చేయండి. ఇట్లా ఇష్టం వచ్చినట్టు పోసుకొని రేపు వీళ్ళే తీస్తారు. రేపు ఎవరికైనా ప్రమాదం జరిగి ప్రాణాలు పోతే వీళ్ళే ధర్నా చేస్తారు. అంత ఇట్నే ఉంటుంది. అప్పుడు బిల్డింగ్ యజమాని సేఫ్ ఉంటాడు, వాళ్ళ కాంట్రాక్టర్ సేఫ్ ఉంటాడు, పోయేది ఆ లేబర్ ప్రాణాలే. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే దీనికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ